వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర స్థాయి, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఏపీ బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. గంగోత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ప్రధానంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలులో ప్రభుత్వం విఫలమైందనే అంశానికి సంబంధించి ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించింది. ప్రధానంగా ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాలతో పాటు దాదాపుగా 140కి పైగా హామీలను తెలుగుదేశం పార్టీ కూటమి రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తి స్థాయిలో ఇటు కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా భావిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను ఆయన పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు కూటమి ప్రభుత్వం కూడా ఏడాది కాలంలో తాము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్తుంది. ఈ అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ఉచితంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వచ్చే నెల 1వ తేదీ నుంచి పార్టీ ఎమ్మెల్యేలందరూ ప్రజల్లోకి వెళ్లాలని ఒక పిలుపును కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పార్టీల నేతలు ఈ కార్యక్రమాల్లో కలుపుకొని వెళ్లాలంటూ ఆయన కూడా ఒక సూచన చేశారు. ఈ నేపథ్యంలోనే దానికి కౌంటర్ గా ఇటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలకు ముందు టీడీపీ ఏదైతే 140కి పైగా హామీలతో మేనిఫెస్టోని ఇచ్చిందో ఆ మేనిఫెస్టోలోని ఎన్ని హామీలు అమలయ్యాయి, ఎన్ని అంశాల్లో ప్రభుత్వం విఫలమైన విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పేందుకు గాను రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను టీడీపీ నేతలు ప్రజల దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ మేనిఫెస్టోలోని ఎన్ని అంశాలను ఈ ఏడాది కాలంలో అమలు చేశారో, మిగతా అంశాలను ఎందుకు అమల్లోకి తీసుకురాలేదని ప్రజలు టీడీపీ నేతలను కానీ ఎమ్మెల్యేలను కానీ ప్రశ్నించాలి అంటూ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో పిలుపునిచ్చారు. ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో మేనిఫెస్టోలో వచ్చినటువంటి అంశాలను ప్రజలకు మరోసారి గుర్తు చేయాలనే అంశానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దీన్ని మొత్తం ఇటు రాష్ట్ర స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, నియోజకవర్గ స్థాయి, అదేవిధంగా మండల స్థాయితో పాటు గ్రామ స్థాయిలో కూడా ఈ అంశం పైన సభలు, సమావేశాలు నిర్వహించాలి అనే అంశానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన పెడుతున్నటువంటి కేసులు, ఇలా అన్ని అంశాలకు సంబంధించి ఈ రోజు విస్తృత స్థాయి సమావేశంలో చర్చించినటువంటి పరిస్థితి ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.